ఈడేంది ఎవరి ఏంటనో వాడుతున్నాడు. మర్యాదగా ఆగుదరే, దొరికితే పడతాయి చెప్తున్నా. ఆగుర బిడ్డ, ఆగు, దొరికిన పడకద్దాయి కదా. ఎవరాయన అసలు ఎందుకు అట్లా ఎంటబడి పట్టుకున్నాడో కదా. తీయరా గుంజిల్ది, తీయి. ఏం తప్పు చేసిండో కదా గుంజీలు తీస్తున్నాడు. ఓర్ వారి ఎవరాయన? నువ్వు కొంచెం ఆగు అని వీని సంగతి చెప్పినాక నీతో మాట్లాడతా. ఏ ఆగురా, డిప్స్ కొట్టు కొట్టు కొట్టు. ఓ అన్నా, ఎవరు నువ్వు? ఏంది ఇదంతా? అక్క నువ్వన్నా చెప్పక్క, తప్పైందక్క, మళ్ళీ చేయనక్క. అసలు ఏం చేసినావు నువ్వు? ఏం చేసిండు? దొంగతనం చేసిండు. దొంగతనానికా? ఏం ఎత్తుకపోదామని చూసిండు? ఇంటి దగ్గర ఉన్న కాటన్ బాక్స్ కొట్టేద్దాం అనుకున్నాడు వీడు. లేదండి, ఇంటి బయట అటపెట్ట వేసిందని తీసుకొని వెళ్తున్నా, నాకు అవసరం ఉందని. దానికి దొంగని పట్టుకొని ఇవన్నీ చేపిస్తున్నారండి నన్ను. ఏం రో నా మీద చాడీలు చెప్తున్నావు? పాపం చూస్తుంటే దొంగ లెక్క లేడురా ఆయన. దొంగలేమన్నా మెడల ఐడి కార్డు వేసుకుంటారా ఏంది? సరే దొంగ అయితే దొంగనే గాని గాయన తోటి గా ఎక్సర్సైజ్లు ఎందుకు చేపిస్తున్నావు మరి? ఇట్లాంటి వాళ్ళను ఉత్తగా కొడితే మన చేతులు నొప్పి. అదే ఇట్లాంటి పనులన్నీ చేపించినాం అనుకో, 4 రోజులు నొప్పులు పోక మస్తు అవస్థ పడతారు. అందుకని ఓ నీ పైశాచికత్వం పాడుగాను. పోనీ పాపం ఇంట్లో సామాన్ కాదు కదా తీసుకపోని చూసింది, ఇంటి ముంగట పడేసిందే కదా. అరే ఇవాళ ఇంటి ముంగడిది ఎత్తుకపోని చూసిండు, రేపు ఇంట్లో సామాన్ ఎత్తుకపోయిండు అనుకో, చూసుకుంటూ ఊకుంటామైంది. ఉన్న కానీ నిల్చొని రన్నింగ్ చేయరా. అయినా ఇట్లా ఎక్సర్సైజులు చేయించుకుంటా ఏందా పనిష్మెంట్లు? అసలు ఎవరన్నా చేస్తారా అట్లా? చేస్తారానా? నేనన్నా ఇంతో సింపుల్ గా చేపిస్తున్నా. బంగ్లాదేశ్ లో ఉన్న కాక్స్ బజార్ లా ఒక జిమ్ సెంటర్ లో దొంగతనానికి పోతే ఆంతో ఏమేం చేపించారు తెలుసునా నీకు? ఏం చేసిర్రు? అడుగుతావు ఇంకా, చూడు నువ్వే. మార్ మార్ తూల్ ఒమ్మిగా తూల్ 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 మార్ మార్ boy 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 hala na dari bahut है वर्दे और मिकेटेल टेल और मिकेटेल और मिकेटेल टेल और मिकेटेल और मिकेटेल यानेंगे और బరువులు ఎత్తిచ్చి బొల 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 ఏడ్చేటట్టు చేసిర్రు. దెబ్బకు ఆ నొప్పులతో మీ కాళ్ళు పట్టుకుంటే మీ దండం పెడితే నన్ను ఇడిచిపెట్టండి సార్ అని చెప్పి ఎట్లా ఏడుస్తున్నారో చూడు. ఆయన చేసింది తప్పే గాని పాపం అనిపిస్తుందిరా. చూస్తుంటే ఆ బరువు ఎత్తలేక ఆన్నే పానం పోయేటట్టు గోస పెట్టిరు కదా. మళ్ళా నేను ఇంకా చిన్న చిన్న చేపిస్తున్నా దానికే అంటున్నావు. చెయ్యిరా, చెయ్యి, గట్టిగా చెయ్యి. ఓ అన్న నువ్వు ఆపు. పోయిగవో ఆ నుంచి ఓనీరా ఆయన. నువ్వు అట్లెందుకు పోనిచ్చినావా? ఇంకొద్దిసేపు చేపించేది ఉండే. ఇగో నీకు నిజంగా దొంగతనం చేసేందుకు వచ్చిండనిపిస్తే పోలీసులకు అప్పచెప్పు, గంతేగాని గిట్లాంటి కథలు పడకు చెప్తున్నా. ఇది మంచిగున్నది కథ. తప్పు చేసిన విడిచిపెట్టి నా మీద దగ్గరానికి వస్తున్నావు. నువ్వైనా వాళ్ళైనా దొంగోడు దొరికితే చట్ట ప్రకారం పోవాలి గాని ఇట్లా పనిష్మెంట్లు ఇస్తే పుసుక్కున మనిషికి అయితే ఏందన్నట్టు. ఇప్పటి నుంచి అట్లనే చేస్తది, సరేనా? పోయిగా. కానీ వామ్మో విచిత్రంగా గిట్లా ఎక్సర్సైజులు చేసే పనిష్మెంట్ ఇచ్చుడేందో కదా నుల్లా. చూసేందుకు ఏమున్నది ఎక్సర్సైజే కదా అనిపిస్తుందేమో గాని ఒక్కనాడే గంతగనం చేస్తే వారం దానిక నొప్పులు పోతాయా? వామ్మో.